మన దేశానికి అత్యంత సమీపంలో ఓ యుద్ధ నౌక పేల్చివేయడంతో భారత ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భారత్కు కేవలం 400 కిలోమీటర్ల దూరంలో ఇరాన్ యుద్ధ నౌకను అమెరికా పేల్చేసింది. భారత్ శ్రీలంక మధ్య జరిగిన ఈ ఘటనలో భారత ఉపఖండం ఉలిక్కిపడింది. ఇరాన్తో అమెరికా ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధం ఇప్పుడు మన సరిహద్దుల దాకా వచ్చింది. దీంతో సైలెంట్గా భారత్ పొరుగునే యుద్ధ వాతావరణం నెలకొంది. అయితే యుద్ధ నౌక పేల్చివేతపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం సాగుతోంది. ఇరాన్పై దాడి కోసం భారత పోర్టులను అమెరికా వాడుకుంటోందనే ప్రచారం సాగుతోంది. అయితే దీన్ని మన దేశం తీవ్రంగా ఖండించింది. మన దేశానికి అత్యంత సమీపంలో ఓ యుద్ధ నౌక పేల్చివేయడంతో భారత ప్రభుత్వం ఉలిక్కిపడింది. భారత్కు కేవలం 400 కిలోమీటర్ల దూరంలో ఇరాన్ యుద్ధ నౌకను అమెరికా పేల్చేసింది. భారత్ శ్రీలంక మధ్య జరిగిన ఈ ఘటనతో భారత ఉపఖండం ఉలిక్కిపడింది. ఇరాన్తో అమెరికా ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధం ఇప్పుడు మన సరిహద్దుల దాకా వచ్చింది. దీంతో సైలెంట్గా భారత పొరుగునే యుద్ధ వాతావరణం అయితే నెలకొంది. ఇక యుద్ధ నౌక పేల్చివేతపై సోషల్ మీడియాలో కొంత తప్పుడు ప్రచారం సాగుతోంది. ఇరాన్పై దాడి కోసం భారత పోర్టులను అమెరికా వాడుకుంటోందనే ప్రచారం కూడా సాగుతోంది. అయితే దీన్ని మన దేశం తీవ్రంగా ఖండించింది. అసలు మొత్తంగా ఈ యుద్ధ నౌక పేల్చివేతకు సంబంధించి, లేకపోతే దీని వెనక ఏం జరిగింది, అసలు ఎంతమంది మరణించారు, ఈ యుద్ధ నౌక ఎక్కడి నుంచి బయలుదేరింది, మొత్తం అంశాలకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శిరీష్, ఎలా చూడాలంటే విశాఖకి ఇక్కడ జరిగినటువంటి ఒక ఫీస్ట్కి వచ్చినటువంటి యుద్ధ నౌక తిరిగి వెళ్ళేటువంటి క్రమంలో అమెరికా యుద్ధ నౌకను పేల్చేసినట్లుగా తెలుస్తోంది. అయితే శ్రీలంక ప్రభుత్వం ఇప్పటికీ దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా చేస్తుంది. అమెరికా కూడా తామే పేల్చేశామని చెప్పుకుంటోంది. అసలు మొత్తంగా యుద్ధ నౌకలో ఎంతమంది ఉన్నారు, దాంట్లో ఉన్నటువంటి సామాగ్రి ఏంటి, పూర్తి అప్డేట్స్ ఏంటి? విజయ్, దాని గురించి మాత్రం ఇండియా ఇప్పటివరకు అఫీషియల్గా ఎలాంటి ప్రకటన అనేది కూడా చేయలేదు. వ్యూహాత్మక ఆందోళన అనేది కూడా పాటిస్తూ అధికారిక ప్రకటన మాత్రం చేయకుండా భారతదేశం చాలా సైలెంట్గా ఉంది. అయితే నిన్న మధ్యాహ్నం జరిగింది. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు కూడా అధికారికంగా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో విపక్షాలు దాన్ని తప్పుపట్టడం కూడా జరుగుతుంది. ఇటు ఇరాన్ కూడా ఇండియా విషయంలో ఇప్పటివరకు కూడా ఎలాంటి ప్రకటన అనేది ఇండియాకు వ్యతిరేకంగా కూడా చేయలేదు. ఎందుకంటే ఇది అమెరికా యొక్క వ్యూహాత్మక చర్యగా కూడా ఇరాన్ కూడా భావిస్తోంది. ఎందుకంటే ఇండియాకు సమీపంలో హిందూ మహాసముద్ర జలాల్లో ఇండియా నుంచి వస్తున్న, అంటే ఇండియా నేవీతో పాటు ఏదైతే డ్రిల్స్లో పాల్గొన్న ఒక నౌక అనేది ఇండియా సముద్ర తీరం దాటుతున్న సమయంలో అమెరికా సబ్మెరైన్తో పేల్చివేయడానికి కూడా ఇరాన్ చాలా జాగ్రత్తగా గమనిస్తోంది. ఎందుకంటే ఇరాన్కు భారత్కు మధ్య కొన్ని మంచి సంబంధాలన్నింటి కూడా ఉన్న నేపథ్యంలో సో ఇరాన్ అనేది కూడా భారతదేశంపై దాడి చేసేలాగా, లేదా భారత్కు ఉన్న ఇరాన్కు ఉన్న మధ్య సంబంధాలన్నింటి కూడా దెబ్బతినేలాగా వ్యూహాత్మకంగా వ్యవహరించిందన్న అభిప్రాయం అనేది కూడా వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఆ యుద్ధ నౌకలో ఎలాంటి యుద్ధ సామాగ్రి అనేది కూడా లేదు, మిసైల్స్ అనేవి కూడా లేవు. కేవలం అది విశాఖ తీర ప్రాంతంలో ఇండియన్ నేవీతో కలిసి ఎక్సర్సైజ్లో పాల్గొనడానికి వచ్చింది. పాల్గొన్న తర్వాత అది తిరిగి వెళ్తున్న క్రమంలో ఈ దాడి అనేది కూడా జరిగింది. సో దీనిపైన ఇరాన్ ఈరోజు కీలక ప్రకటన అనేది కూడా చేసింది. నిన్న అమెరికా సబ్మెరైన్ ఏదైతే దాడి చేసిందో దానికి ఇంతకింత ప్రతీకారం అనేది కూడా తీర్చుకుంటామని చెప్పేసి కూడా ప్రకటన అనేది కూడా చేయడం కూడా జరిగింది. ఎక్కడ కూడా భారతదేశ ప్రభుత్వాన్ని తప్పుపట్టడం అనేది కూడా జరగలేదు. సో ఇక్కడ ఇరాన్ కూడా చాలా వ్యూహాత్మకంగా కూడా వ్యవహరిస్తున్న పరిస్థితి అనేది కూడా ఉంది. సో ఇజ్రాయెల్ అమెరికా పైన ఈరోజు 6వ రోజు ఇరాన్ ఉధృతంగా దాడులంటి కూడా ప్రారంభించింది. హిందూ మహాసముద్రంలో ఇరాన్ యుద్ధ నౌకను అమెరికా నౌకాదళం టార్పెడోతో ముంచివేసిన ఘటనపైన అమెరికాకు ఇరాన్ అనేది కూడా తీవ్ర హెచ్చరికలన్నిటి కూడా జారీ చేసింది. ఈ చర్యకు అమెరికా తీవ్రంగా పశ్చాత్తాపడాల్సి వస్తుందని చెప్పేసి కూడా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాసీ ఆర్గావిచి హెచ్చరించడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా అమెరికన్ నేవీ ఇరాన్కు సంబంధించిన డెనా ఫ్రిగేట్ అనే యుద్ధ నౌకను టార్బిడోతో ముంచివేయడం కూడా జరిగింది. ఈ ఘటనలో ఇరాన్ నావికులు మృతి చెందడానికి కూడా ఆ దేశం చాలా సీరియస్గా తీసుకుంది. సో ఇప్పుడే ఒక న్యూస్ అనేది కూడా వస్తుంది. ఏంటంటే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ యుఎస్ ట్యాంకర్ ఏదైతే ఉందో దాన్ని నార్థన్ పార్ట్స్ ఆఫ్ గల్ఫ్లో ముంచివేసినట్లుగా కూడా వాళ్ళు ఒక స్టేట్మెంట్ అనేది కూడా ఇచ్చారు. సో దీన్ని అమెరికా అనేది కూడా ఇప్పటివరకు ధృవీకరించడం కూడా జరగలేదు. సో మొత్తం మీద కూడా ఇటు ఇరాన్ ఇది హిందూ మహాసముద్రంలో జరిగిన అతి క్రూరమైన దాడి. ఇరాన్ తీరాలకు దాదాపు 200 మైళ్ళ దూరంలో
భారత నౌకాదళానికి అతిథిగా ఉన్న డెనా యుద్ధ నౌక పైన ఎలాంటి హెచ్చరిక అనేది కూడా లేకుండా అంతర్జాతీయ జలాల్లో దాడి చేశారు. ఈ చర్యకు అమెరికా తప్పకుండా భారీ మూల్యం అనేది కూడా చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పేసి ఆయన హెచ్చరికలాంటి కూడా ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి చేయడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఇటు అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగెవెత్ పెంటగాన్లో మాట్లాడుతూ అంతర్జాతీయ జలాల్లో సురక్షితంగా ఉందని భావించిన ఇరాన్ యుద్ధ నౌకను అమెరికా సబ్మెరైన్ టార్బిడోతో లక్ష్యంగా చేసుకుంది, ఇది నిశ్శబ్ద మరణం అని చెప్పేసి కూడా ఆయన దాన్ని అభివర్ణించడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా తర్వాత పెంటగాన్ ఒక వీడియో అనేది కూడా విడుదల చేయడం జరిగింది. ఆ వీడియోలో ఈ అమెరికా సబ్మెరైన్కు సంబంధించిన టార్బెడో తాకిన తర్వాత భారీ పేలుడు అనేది కూడా సంభవించి నౌకకు సంబంధించిన వెనుక భాగం ఛిద్రమైపోయి నీటిలో మునిగిపోతున్న దృశ్యాలంటి కూడా అందులో కనపడుతున్నాయి. సో మొత్తం మీద కూడా రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా టార్బెడో ప్రత్యర్థి యుద్ధ నౌకను ముంచివేయడం ఇదే మొదటిసారి అని చెప్పేసి కూడా నిపుణులు కూడా చెప్తున్న పరిస్థితుల నేపథ్యంలో సో ఈరోజు తాజాగా దాడులంటి కూడా ప్రారంభమయ్యాయి. ఈ దాడుల్లో ఇరాన్ తనకు సంబంధించిన డ్రోన్స్ తోటి అమెరికా అదేవిధంగా ఇజ్రాయెల్కి సంబంధించిన స్థావరాలు వాటికి సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్ పైన దాడులేంటి కూడా నిర్వహిస్తున్న పరిస్థితి అనేది కూడా ఉంది. సో మొత్తం మీద కూడా ఇది ఇక్కడ ముఖ్యంగా చూసినట్లయితే యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందనే దానిపైన స్పష్టత అనేది కూడా లేదు అని చెప్పేసి కూడా అమెరికా అధికారులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే అతి తక్కువ ఖర్చుతో కూడిన డ్రోన్లతోటి ఇరాన్ అమెరికా అదేవిధంగా ఇజ్రాయెల్ దళాలపై విరుచుకుపడుతుంటే వాటిని కాపాడుకోవడానికి కోట్లాది రూపాయల విలువ చేసే అత్యంత ఖరీదైన క్షిపణులను వాడాల్సి వస్తుందని చెప్పేసి కూడా అమెరికాకు సంబంధించిన రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా దగ్గర ఈ మిసైల్కి సంబంధించిన నిల్వలన్నింటి కూడా తగ్గిపోతున్న క్రమంలో దీనికి సంబంధించి కొంత ఆందోళన అనేది కూడా వ్యక్తమవుతుంది. సో మొత్తం మీద కూడా నిన్న ఏదైతే హిందూ మహాసముద్ర జలాల్లో ఇరాన్కు సంబంధించిన నౌక అనేది కూడా మునిగిపోయిందో దీనిపైన భారతదేశం అనేది కూడా ఇప్పటివరకు కూడా ఎలాంటి అధికారిక ప్రకటన అనేది కూడా చేయకపోయినప్పటికీ కూడా ముఖ్యంగా దీనిపైన మౌనం పాటించడం పైన ఇటు విపక్షాలంటి కూడా విమర్శలంటి కూడా చేస్తున్నాయి. మోడీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం భారత్ను అవమానపరుస్తుంది, మన ప్రాంతీయ ప్రభావం ఎక్కడ అని చెప్పేసి కూడా విపక్షాలు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. అయితే భారత నుంచి నౌకాదళ విన్యాసాలు ముగించుకొని ఇరాన్కు వెళ్తున్న నౌకను భారత సమీప ప్రాంతంలో అమెరికా ముంచివేస్తే భారతదేశం ఎందుకు ప్రశ్నించడం లేదు, ఎందుకు క్వశ్చన్ చేయడం లేదు అని చెప్పేసి కూడా విపక్షాలు కూడా క్వశ్చన్ చేస్తున్నాయి. అయితే మొత్తం మీద కూడా దీన్ని విదేశాంగ నిపుణులు భారతదేశ వ్యూహాత్మక ఆందోళనగా కూడా అభివర్ణించడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ మహాసాగర్ వ్యూహం ఏదైతే ప్రతిపాదించారో దానికి ఈ యుద్ధ నౌకను ముంచివేయడాన్ని తీవ్రమైన సవాల్గా కూడా అభివర్ణిస్తున్నారు. భారత హిందూ మహాసముద్రంలో శాంతి స్థిరత్వానికి భారత్ కీలక శక్తిగా ఉండాలనే లక్ష్యంతో ఒక వ్యూహాన్ని రూపొందిస్తే దానికి తూట్లు పొడిచే విధంగా నిన్న చర్య జరిగిందనేది కూడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే భారత శ్రీలంక సంయుక్త పర్యవేక్షణ జరిగే ప్రాంతానికి సమీపంలో అమెరికా సబ్మెరైన్ కార్యకలాపాలంటే కూడా చోటు చేసుకోవడం అనేది కూడా ఇటు ఇండియాకు ఆందోళన అనేది కూడా కలిగిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఇండియా తన యొక్క ఆందోళనను ఇటు ఇజ్రాయెల్ అదేవిధంగా అమెరికా కూడా తెలియజేసే అవకాశం ఉంది. విదేశాంగ శాఖ లెవెల్లో దీనిపైన స్పందించే అవకాశం కూడా కనపడుతుంది. ఎందుకంటే అతి సున్నితమైన సమయంలో భారతదేశం దీనిపైన అధికారికంగా స్పందిస్తే ఇది అనేక పరిణామాలకు కూడా దారితీస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో భారతదేశం దీనిపైన ఆచితూచి వ్యవహరిస్తోంది. సో ఇటు అమెరికాకు ఇప్పటికే తమ యొక్క నిరసన కూడా తెలియజేయడం కూడా జరిగింది. ఎందుకంటే భారతదేశానికి సమీపంలో ఇలాంటి చర్య చేపట్టడం అంటే ఒకవేళ ఇరాన్ కనుక తీవ్రంగా రియాక్ట్ అయితే ఇది భారతదేశంపై దాడి చేసే అవకాశం ఉంది. అప్పుడు భారత్ కూడా యుద్ధంలో పాల్గొనే పరిస్థితి అనేది కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే తనకు సంబంధం లేని విషయాల్లో భారతదేశాన్ని లాగి యుద్ధంలో పాల్గొనేలాగా చేయడం అనేది అమెరికా యొక్క యుద్ధ నీతికి నిదర్శనం. అమెరికా ఇలాంటి వ్యూహాన్ని కూడా అవలంబిస్తోంది అనేది కూడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సో మొత్తం మీద కూడా దీనిపైన విదేశాంగ శాఖ లెవెల్లో అధికారికంగా ఇంకా ప్రకటన అనేది కూడా రావాల్సి ఉంది. సో ఎందుకంటే అమెరికా అఫీషియల్గా మేమే చేశామని చెప్పేసి ప్రకటించిన తర్వాత ఇండియా అఫీషియల్గా స్పందించలేదు కాబట్టి దానికి స్పందన కూడా కోరుతున్న పరిస్థితి. కానీ ఇటు ఇరాన్ మాత్రం దీనికి అమెరికానే దోషిగా నిలబెడుతున్న పరిస్థితుల్లో అమెరికా యొక్క వ్యూహం అనేది కూడా బెడిసి కొట్టవచ్చు అని చెప్పేసి కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎస్, అంటే శిరీష్, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇంత పెద్ద రేంజ్లో ఒక పెద్ద యుద్ధ నౌకని ముంచేయడం ఇదే మొదటిసారి అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతోంది. ఎందుకంటే దాదాపు 180కి పైగా అందులో ఉన్నటువంటి సిబ్బంది చనిపోయారు. ఇంకా 30 మందిని మేము కాపాడామని శ్రీలంక నావికా దళం కూడా పేర్కొంటోంది. ఇంకొంతమంది అంటే వాళ్ళ శవాలు కూడా ఆచూకీ తెలియట్లేదు, లేకపోతే వాళ్ళ మృతదేహాలు కూడా దొరకట్లేదు అనేటువంటి చర్చ కూడా జరుగుతోంది. అంటే అమెరికా చేస్తున్నటువంటి, మీరు ఏదైతే చెప్తున్నారో భారత్ని కూడా ఎలాగైనా యుద్ధ రంగంలోకి ఎలాగైనా ఉన్నటువంటి ఒక ప్రయత్నం అమెరికా చేస్తుంది అనేటువంటి ఒక ప్రచారం కూడా అంతర్జాతీయంగా జరుగుతోంది. అంటే ఎలా చూడాల్సి ఉంటుంది? గల్ఫ్ దేశాలను దాటి యుద్ధం ఇంకా విస్తరిస్తోంది అనుకోవాలా? ఆ విధంగా
అడుగులు పడుతున్నాయి అనుకోవాలా, లేకపోతే ఎలా చూడాల్సి ఉంటుంది ఇటువంటి పరిణామాలన్నీ కూడా? అంటే ఇండియా లాంటి దేశాలు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంటాయి. ఎందుకంటే ఇటు అమెరికా కానీ ఇజ్రాయెల్ లాంటి లాగా దుందుడుకు చర్యలకు పాల్పడే అవకాశం అనేది కూడా లేదు. ఎందుకనంటే తన మీద దాడి జరిగితే తప్ప ఇండియా ఎప్పుడు కూడా స్పందించే అవకాశం అనేది కూడా ఉండదు. అంటే ఫస్ట్ బుల్లెట్ అనేది ఇండియా ఎప్పుడు కూడా ఫైర్ చేయదు. తనపై దాడి జరిగితే మాత్రమే అప్పుడు ఇండియా స్పందించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా పాకిస్తాన్ ఇండియాకు ఇబ్బందికరంగా మారుతున్న సమయంలోనే ఇండియా ఈ చర్యలన్నింటి కూడా చేపట్టడం అనేది కూడా జరిగింది. సో ఇప్పుడు ఎక్కడా కూడా ఇరాన్ ఇండియాపై అటాక్ చేయడం కానీ ఇండియాను దోషిగా నిలబెట్టే ప్రయత్నం కానీ చేయలేదు. సో ఈ నేపథ్యంలో భారతదేశం కూడా వ్యూహాత్మకంగా మౌనం పాటించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే తనకు సంబంధం లేని ఇష్యూలో తలదూరిస్తే పరిణామాలు ఏంటి ఏ విధంగా ఉంటాయి అనేది కూడా ప్రతి దేశానికి కూడా తెలుసు. ఇప్పటివరకు కూడా ఇటు చైనా కానీ రష్యా కానీ ఇలాంటి దేశాలన్నీ కూడా ఎక్కడా కూడా నేరుగా యుద్ధంలోకి తలదూర్చలేదు. సో ఇండియా కూడా అలాంటి వైఖరిని అవలంబించే అవకాశం అనేది కూడా ఉంది. కానీ తన తీర ప్రాంతంలో ఇలాంటి చర్య జరపడానికి మాత్రం భారతదేశం తీవ్రంగా ఖండిస్తుంది. కానీ విదేశాంగ శాఖ లెవెల్లో విదేశాంగ శాఖ మంత్రుల లెవెల్లో తన యొక్క నిరసనను కూడా అమెరికాకు ఇజ్రాయెల్ కూడా తెలియజేసే అవకాశం కూడా కనపడుతోంది. సో ఇటువంటి చర్యలన్నింటి కూడా మేము అవలంబించము, లేదు అంటే దీనికి వ్యూహాత్మకంగా చాలా రకాల ప్లానింగ్స్ అనేటివి కూడా ఉంటాయి. అయితే ఇండియా కంటే మెయిన్ థ్రెట్ వచ్చేసి పాకిస్తాన్కు ఇబ్బందికరమైన పరిణామంగా కూడా ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ అమెరికాకు ఎయిర్ బేస్లన్నింటి కూడా ఇస్తోంది. సో ఆ ఎయిర్ బేస్ల నుంచి కనుక ఇరాన్పై దాడి జరిగితే మాత్రం అప్పుడు మొదటి థ్రెట్ అనేది కూడా ఇండియా కంటే పాకిస్తాన్కి ఎక్కువ ఉండే అవకాశం ఉంది. పాకిస్తాన్ కూడా ప్రస్తుత సమయంలో ఇండియాతోటి డైలాగ్స్ కోరుకుంటుంది తప్ప ఇండియాతోటి ఘర్షణ కూడా కోరుకోవడం లేదు. సో మొత్తం మీద కూడా ఇటు గల్ఫ్ దేశాలు కూడా కొంత సంయమనం పాటిస్తున్నాయి. ఇరాన్ కూడా ఎక్కడైతే అమెరికాకు సంబంధించిన ఎయిర్ బేస్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మాత్రమే దాడి చేస్తున్న పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశాలు స్పందిస్తున్నాయి. అంతేగాని వేరే ఇతర దేశాలు కూడా జోక్యం చేసుకోవడం లేదు. నిన్న టర్కీ పైన ఒక దాడి అనేది కూడా చేసిన క్రమంలో ఇరాన్ను టర్కీ హెచ్చరించడం కూడా జరిగింది. దానికి సంబంధించి టర్కీ అనేది కూడా నాటోలో ఉంది కాబట్టి నాటోకు సంబంధించిన దళాలు ఆ మిసైల్ను కూల్చివేసిన నేపథ్యంలో ఇరాన్ అనేది తన యుద్ధాన్ని కేవలం గల్ఫ్ దేశాలు అమెరికాకు సంబంధించి మాత్రమే పరిమితం కావాలని చెప్పేసి ఇటు రష్యా సూచించిన నేపథ్యంలో ఇరాన్ అలాంటి దుందుడుకు చర్యలకు ఇండియాపై పాల్పడుతుందని చెప్పేసి కూడా ఎవరు కూడా అనుకోవడం లేదు. ఎందుకంటే ఇటు రష్యాను కాదని చెప్పేసి ఇరాన్ ఇండియాపైకి డైరెక్ట్గా అటాక్ చేసే అవకాశాలంటే కూడా చాలా తక్కువ. అదేవిధంగా ఇండియా కూడా అనవసరమైన వివాదాల్లో ఇజ్రాయెల్ తరపున కానీ అమెరికా తరపున కానీ నేరుగా పాల్గొనడం అనేది చాలా తక్కువే అని చెప్పేసి కూడా చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ శిరీష్. రైట్, మొత్తంగా వైజాగ్లో యుద్ధ విన్యాసాల కోసం వచ్చినటువంటి ఇరాన్ నౌక తిరిగి వెళ్ళేటువంటి క్రమంలో అమెరికా నావికాదళం దాన్ని పేల్చివేయడంతో ఆ నౌక మొత్తం కూడా సముద్రంలో మునిగిపోయింది. దాదాపు 200కు పైగా అందులో ప్రయాణిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే వీళ్ళల్లో 180 మంది చనిపోయినట్లుగా ఇప్పటికే ఒక సమాచారం అంతా అందుతోంది. ఇప్పటికే శ్రీలంకలో ఉన్నటువంటి నావికాదళం ఒక 30 మందిని వరకు కాపాడారు. ఒక 80 మృతదేహాల వరకు వాళ్ళు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే యుద్ధం గల్ఫ్ దేశాలను దాటి ఇప్పుడు ప్రపంచం వైపు వస్తోందా అనేటువంటి ఒక చర్చ కూడా సాగుతోంది. ఇదే నేపథ్యంలో అసలు ఇరాన్ అదేవిధంగా ఇజ్రాయెల్ దగ్గర ఎలాంటి ఆయుధ సంపత్తి ఉంది అంటే ఎవరు కూడా చెప్పలేనటువంటి ఒక పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇరు దేశాలు కూడా తమ సొంతంగా టెక్నాలజీని డెవలప్ చేసుకుంటున్నాయి, తమ సొంతంగా ఆయుధాలను కూడా తయారు చేసుకుంటున్నాయి. దాంతోపాటుగా ఇజ్రాయెల్కి అమెరికా లాంటి ఒక అగ్రదేశం ఇప్పుడు సపోర్ట్ ఇచ్చి ఆ రెండు కలిసి ఇరాన్ పైన దాడి చేస్తున్నాయి. కాబట్టి ఒకవైపు అమెరికా మరియు ఇజ్రాయెల్ దగ్గర ఆయుధ సంపత్తి ఎక్కువగా ఉంది, అదేవిధంగా మిసైల్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. కానీ ఇరాన్ దగ్గర చూసుకున్నట్లయితే వాళ్ళు సొంతంగా తయారు చేసుకున్నటువంటి ఒక డ్రోన్ వ్యవస్థ ఉంది. ఆ డ్రోన్స్ని మనం షాహేద్ 136 అంటూ కూడా పిలుస్తాం. ఇవి వన్ వే డ్రోన్స్, అంటే ఒకసారి వెళ్ళిన తర్వాత ఆ డ్రోన్స్ పూర్తిగా పేలిపోతాయి. అంటే వాటికి పేలిపోవడంతో వీటిని సూసైడ్ డ్రోన్స్ అని కూడా అంటుంటారు. అయితే ఇవి తయారు చేయడం చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి పని. కేవలం ఒక 25 లక్షల నుంచి 35 లక్షల రూపాయల వరకు మాత్రమే ఖర్చు అవుతుంది ఈ డ్రోన్స్ తయారు చేయడానికి. వీటిని అడ్డుకునేందుకు అటు ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా కావచ్చు, భారీ ఎత్తున అంటే ఒక మిసైల్ను ఉపయోగిస్తోంది ఒక డ్రోన్ అడ్డుకోవడానికి. ఒక మిసైల్ ఖరీదు మనం చూసుకున్నట్లయితే 35 కోట్ల రూపాయల నుంచి 40 కోట్ల రూపాయల వరకు ఒక మిసైల్ ఖర్చు ఉంటుంది. అంటే ఇరాన్ ఎంత తెలివిగా యుద్ధం చేస్తోందో డ్రోన్లను అడ్డం పెట్టుకొని ఇక్కడ మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అంటే ఒకవైపు మళ్ళీ ఇజ్రాయెల్ నుంచి కూడా కొన్ని డ్రోన్స్ని యూజ్ చేస్తున్నప్పటికీ ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి
యాంటీ డ్రోన్ సిస్టమ్ ద్వారా వీటిని అడ్డుకోవడం కొంత అసాధ్యమవుతోంది. ఎందుకంటే లోహం లేకుండా కేవలం ఎక్కువగా ప్లాస్టిక్ ఉపయోగించి వీటిని తయారు చేసినట్లుగా అర్థమవుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు సిద్ధంగా ఉన్నారు. సురేష్ గారిని అడిగి అసలు మొత్తంగా 2 దేశాల దగ్గర ఆయుధ సంపత్తి ఏ విధంగా ఉంది, అసలు ఈ డ్రోన్ వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తున్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్ సురేష్ గారు. అసలు మొత్తంగా 2 దేశాలకు సంబంధించినటువంటి ఆయుధ బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ఈ డ్రోన్ వ్యవస్థకు సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి? విజయ్ గారు, మీరు చెప్పినట్టుగా యుద్ధం అనేది 6వ రోజుకు చేరింది. మీకు తెలుసు 28వ తారీఖున మనకి అటుపక్క ఇజ్రాయెల్, ఇంకోవైపు అమెరికా రెండు కలిసి ఒకేసారి టెహరాన్ మీద వేసిన బాంబుల వర్షం, ఒకే చోట కాకుండా మల్టిపుల్ ప్లేస్లో వేసిన బాంబుల వర్షంలోనే ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖొమైనీ గారు హతం కావడం, తర్వాత ఇరాన్ సైనిక మనకి చీఫ్ కానీ, తర్వాత మంత్రి కానీ, రక్షణ శాఖ మంత్రి కానీ వాళ్ళందరూ కూడా హతం అవ్వడం. ఆ రోజు నుంచి వాళ్ళ 6వ తారీఖు 6వ రోజుకి యుద్ధం చేరుకుంది. దీని మీదనే అయితే ఒక అంచనా ఏంటంటే, అమెరికా అంచనా వేసింది, ఇజ్రాయెల్ అంచనా వేసింది, ఇరాన్ దగ్గర ఆయుధ సంపత్తి మీరు అన్నట్టుగా డ్రోన్లు కానీ మిసైల్స్ కానీ సంపత్తి తరిగిపోతోంది. తొలి రోజు ప్రయోగించిన దానికి ఇప్పుడు ప్రయోగించిన దానికి దాదాపు 86% తగ్గింది. ఎందుకంటే శత్రువు అంచనా ఉన్న దగ్గర బలాబల అంచనా వేసి ముందుకెళ్లాలనే వ్యూహంలోనే ఇటు ఇజ్రాయెల్ కానీ, ఇటు పక్క ఇరాన్ కానీ, మన అమెరికా కానీ వెళ్తున్నాయి. ఇరాన్కి ఎయిర్ డిఫెన్స్, ఎయిర్ పరంగా మొత్తం మీద ఇజ్రాయిల్, అమెరికా రెండు కూడా అంటే వాళ్ళ సుప్రీమసీని సాధించారు. ఈ యుద్ధం జరిగిన దగ్గర నుంచి కూడా అమెరికా 2000 టార్గెట్స్ని, ఇరాన్లో 2000 టార్గెట్స్ని చేసి 2000 మ్యూటేషన్స్ అంటే ఆయుధాలు, మిసైల్స్ కానీ ఇవన్నీ కానీ ప్రయోగించింది. అయితే ఇక్కడ అమెరికా పరంగా వచ్చిన ఇప్పుడు వాళ్ళకి ఇబ్బంది ఏంటంటే, ఇంటర్సెప్ట్ మిసైల్ మీరు చెప్పినట్టుగానే డ్రోన్ కానీ ఇంకోటి కానీ వచ్చినప్పుడు మధ్యలోనే ఇంటర్సెప్ట్ చేసే ఆ మిసైల్స్ అనేవి అమెరికాలో తరిగిపోతున్నాయట. వాస్తవంగా అమెరికాలో మొత్తం మీద కూడా ఆ ఇంటర్సెప్ట్ ప్యాట్రియాట్ మిసైల్స్ అంటారు, 1600 మాత్రమే వాళ్ళ దగ్గర ఉన్నాయి. కొన్ని వీళ్ళకి మీకు రష్యా ఉక్రెయిన్ వార్లో కొన్ని వాళ్ళు విక్రయించడం, తర్వాత ఏడాదికి ఒక 700 మిసైల్ ఇంటర్సెప్ట్ మిసైల్ మాత్రమే ఉత్పత్తి చేసే పరిస్థితి నేపథ్యంలో అమెరికాలో ఈ మిసైల్స్ ఇంటర్సెప్ట్ మిసైల్స్ తగ్గిపోయినాయి. అందుకని ఇప్పుడు ఏం చెప్పాడంటే, ఆ యుఎస్ రక్షణ శాఖ కార్యదర్శి ఒక ఆయన ఏంటంటే, అమెరికాలో మనకి ఇరాన్లో ఆ ఎయిర్ కంట్రోల్ సాధించాం కాబట్టి ఇప్పుడు లెస్ సోఫిస్టికేటెడ్ వెపన్స్ అంటే గ్రావిటీ బాంబ్స్ అవి మా దగ్గర పుష్కలంగా ఉన్నాయి, వాటి మీద వేస్తామని చెప్తున్నారు. అయితే ఇక ఇజ్రాయెల్ పరంగా చూసుకుంటే దాదాపు ఇజ్రాయెల్ 5000 మిసైల్స్ కానీ ఇంటర్సెప్ట్స్ కానీ మిసైల్స్ కానీ అక్కడ వేసింది. ఆ రకంగానే ఇంకా కంటిన్యూ చేస్తుంది, వాళ్ళ చేస్తున్నారు. ఇక్కడ ఇరాన్ పరంగా చూసుకుంటే వాళ్ళ దగ్గర ఉన్న బాలిస్టిక్ మిసైల్స్ అనేది చాలా శక్తివంతమైన బాలిస్టిక్ మిసైల్స్, రాకెట్ ద్వారా ఆ మిసైల్ టార్గెట్ 3200 కిలోమీటర్లు అంటే శ్రీలంక, ఇండియా వరకు కూడా అంత డిస్టెన్స్ కూడా వాళ్ళ దగ్గర 3000 బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి. అయితే మీకు తెలుసు అంటే యుఎస్ ఎయిర్ బేస్ అనే దాన్ని ధ్వంసం చేయాలనే ఉద్దేశంతో ఇజ్రాయెల్తో పాటు బహ్రెయిన్, కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా ఇట్లా ఇరాక్ మీద ఈ బాలిస్టిక్ మిసైల్స్ దాడితో దాదాపు 500 వరకు దాడి చేసిందంట. దాంతో వాళ్ళ దగ్గర తరిగిపోయినాయి. అదేవిధంగా డ్రోన్స్ 2000 డ్రోన్స్ ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళు ప్రయోగించారు. దాంతో ఆయుధ సంపత్తి తరిగిపోయింది అనే ఉద్దేశంతో. అయితే ఇరాన్ దగ్గర మీరు చెప్పినట్టు చాలా అత్యాధునికంగా అండర్ గ్రౌండ్ మిసైల్ సిటీస్ ఉన్నాయి. గతంలో మనం చాలా విజువల్ చూసాం. అందుకని ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ వాటిని టార్గెట్గా చేస్తున్నారు ఎక్కడైతే. ఎందుకంటే అసలు జరిగింది ఏంటంటే, మామూలుగా 28వ తారీఖు మనకు అయతొల్లా ఖొమైనీ జరిగినప్పుడు ఫస్ట్గా సైబర్ అటాక్ చేశారు. ఈ సైబర్ అటాక్ తోటి కమ్యూనికేషన్ కోఆర్డినేషన్ దెబ్బతింది. దాంతో వచ్చేదాన్ని కూడా రిటాలియేషన్ చేయలేని పరిస్థితుల్లో అటాక్ చేశారు. అందుకని ఇప్పుడు ఎక్కడైనా బాలిస్టిక్స్ మిసైల్స్ అనేది మనకి ఇరాన్ చాలా ఆచితూచి వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకని ఎక్కడైనా కానీ వస్తే ఇమీడియట్గా దానికి ఇటు నుంచి వచ్చాక ఇక్కడ నేను మీకు చూసాం శ్రీలంక దగ్గర మన ఇరాన్ వార్షిప్నే వాళ్ళు సబ్మెరైన్ ద్వారా దాన్ని ధ్వంసం చేశారు. కానీ ఆ కంట్రోల్ దెబ్బతినటతోటి, ఆ సైబర్ అటాక్ తోటి ఆ కమ్యూనికేషన్ ఆ రకంగా దెబ్బతిన్నది. అయితే అమెరికా అధ్యక్షుడు మాత్రం, ట్రంప్ మాత్రం ఈ ఆయుధాలు, మిసైల్స్, మ్యుటేషన్స్ ఉత్పత్తి పెంచడం కోసం ఆ దేశాల సంబంధించిన ఉత్పత్తిదారులతోటి ఇప్పటికే ఒక సమావేశం కూడా జరిపినట్టు తెలుస్తోంది. మళ్ళీ ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఇక్కడ
చాలా రష్యా నుంచి కూడా ఇరాన్ కొన్ని ఆయుధాలు కొనుగోలు చేసింది, అదేవిధంగా చైనా నుంచి ఆయుధాలు కొనుగోలు చేసింది. కానీ ఇదొక మార్టిన్ F-35 రష్యా జెట్ అంట, చాలా సోఫిస్టికేటెడ్ అంట. కానీ ఆ ఆయుధాన్ని కూడా ఇజ్రాయిల్ మధ్యలోనే యాక్ 130 దాంతో ఇంటర్సెప్ట్ చేయగలిగింది. సో ఆ రకంగా ఎక్కడికక్కడికి ఆయుధాల ఇంటర్సెప్ట్ తోటి ఇరాన్ డిఫెన్స్ పడే పరిస్థితిలో ఉంది. అయితే ఇరాన్ విదేశాంగ మంత్రి మాత్రం ఎప్పుడైతే ఇప్పుడు మనకి ఇరాన్ యుద్ధ నౌకని ధ్వంసం చేశారో మీకు తగిన మూల్యం అమెరికా చెల్లించుకోవాల్సి, అంటే మా దగ్గర ఆయుధ సంపత్తి ఎక్కడ తరగలేదని. కానీ బయట ఉన్న అంచనాలు, అన్ని రకాల అంచనాలు ఏంటంటే బాలిస్టిక్ మిసైల్స్ అనేది వాళ్ళ దగ్గర తగ్గిపోయినాయి. అందుకని ఆచితూచి వేస్తున్నారు. మొదటి రోజు 100% వేస్తే తర్వాత ఇప్పుడు 80%, 86% వరకు తగ్గిందంటే చాలా తగ్గించారని. అంటే వాళ్ళు కూడా అంటే వ్యూహాత్మకంగా ఆ లక్ష్యాన్ని ఛేదించే విధంగా వేయటం కోసం కొంచెం తగ్గించినట్టుగా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మొత్తం మీద అమెరికా పరంగా చూసుకుంటే మిసైల్స్ కొరత, ఇక్కడ మనకి ఇరాన్ చూసుకుంటే బాలిస్టిక్ మిసైల్స్ కొరత, ఇక ఇజ్రాయిల్ మాత్రం లేవి ఈ లేదు ఎక్కడెక్కడ వాళ్ళకి ముందుగానే ఆయుధాలు సమకూర్చుకొని దానికి అనుగుణంగానే అసలు 500 మ్యూటేషన్స్ అంటే ఆయుధాలని వాళ్ళకి మిసైల్స్ కానీ ఇవన్నీ ప్రయోగించడం ద్వారా వాళ్ళకి చిన్నాభిన్నం చేసి ఆ టార్గెట్స్ని కూడా ఛేదించారని చెప్పి మనం ఒక రకంగా చెప్పొచ్చు. కానీ ఇరాన్ మాత్రం మేము తగ్గేదే లేదని చెప్పడం ద్వారా ఈ అండర్ గ్రౌండ్ మిసైల్స్లో ఇంకా ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది ఒక్కొక్క మిసైల్ని బయటికి తీసే అవకాశం ఉంది. ప్రధానంగా అయితే డ్రోన్స్ మీదనే ఇజ్రాయిల్ మనకి ఇరాన్ ఎక్కువగా ఆధారపడిందని మనం భావించవచ్చు విజయ్ గారు. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు. రైట్, చూస్తున్నాం కదా మొత్తంగా ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం అయితే 6వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకు ఇటు అమెరికా ఇజ్రాయిల్ కలిసి ఇరాన్ పైన పెద్ద ఎత్తున దాడులు చేస్తోంది. మొదటి రోజు ఖమేనీని చంపేసిన తర్వాత ఇరాన్ ఆ రోజు నుంచే ప్రతీకార చర్యలకైతే దిగింది. ఇందులో భాగంగానే ఎక్కడైతే అమెరికా ఇజ్రాయిల్ స్థావరాలు అంటే యుద్ధ స్థావరాలు ఉన్నాయో, ఇటు ఎమిరేట్స్ దేశంలో ప్రధానంగా దుబాయ్ కావచ్చు, అబుదాబి కావచ్చు, ఇటువంటి ప్రాంతాలు మొత్తాన్ని కూడా ఇరాన్ లక్ష్యంగా చేసుకొని ఆ స్థావరాలపైన దాడులు చేస్తోంది. కేవలం ఆ స్థావరాలపైనే కాదు, సివిలియన్స్ పైన కూడా దాడి చేస్తోందని ఇటు అమెరికా కావచ్చు, గల్ఫ్ దేశాలు కావచ్చు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నాయి. కానీ ఇరాన్ ఎక్కడా కూడా వెనక్కి తగ్గకుండా ఈ మొత్తం దాడులను అయితే కొనసాగిస్తోంది. మరోవైపు ఇజ్రాయిల్ రాజధాని పైన కూడా ఈ దాడులు అయితే కొనసాగుతున్నాయి. ఇజ్రాయిల్ పైన కూడా ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఇక ఇరాన్ పైన ప్రధానంగా ఇటు అమెరికా ఇజ్రాయిల్ ఫోకస్ చేస్తాయని చెప్పుకోవాలి. టెహ్రాన్ పైన పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. దాంతో పాటుగా ఈ మొత్తం గల్ఫ్ కంట్రీస్ చుట్టూ నుంచి కూడా ఇరాన్ పైన దాడులను అయితే కొనసాగిస్తున్నారు. ఒకవైపు ఇప్పటికే ఇజ్రాయిల్ నుంచి దాడులు చేస్తున్నారు, మరోవైపు అబుదాబి లేకపోతే దుబాయ్ ఇటువంటి ఎమిరేట్స్ సంబంధించినటువంటి స్టేట్స్ పై నుంచి కూడా దాడులు చేస్తోంది. అంటే అమెరికా అయితే చాలా వ్యూహాత్మకంగా ఈ దాడులు చేస్తోందని చెప్పుకోవాలి. కాకపోతే ఇరాన్ కూడా అంతే స్థాయిలో ప్రతిఘటిస్తోంది. ఎందుకంటే ఇరాన్ దగ్గర ఒక డ్రోన్ వ్యవస్థ ఉంది. డ్రోన్ వ్యవస్థతోటి ఏదైతే అమెరికా లేకపోతే ఇజ్రాయిల్ పెద్ద పెద్ద క్షిపణులను వదులుతోందో ఆ క్షిపణులను ఎదుర్కొనేంతగా లేకపోతే ఆ క్షిపణులను మించి ఇటు ఇరాన్ అయితే దాడులు కొనసాగిస్తోంది. ఎందుకంటే వాళ్ళ ఖర్చు తక్కువగా ఉంటుంది. ఆ డ్రోన్స్ వ్యవస్థ ఏదైతే ఉందో ఒక్కో డ్రోన్ తయారు చేయడానికి కేవలం 25 నుంచి 35 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు అవుతోంది. ఇటువంటి డ్రోన్స్ వాళ్ళ దగ్గర ఇంకా ఎన్ని ఉన్నాయో కూడా లెక్క తేలడం లేదు. అటువంటి డ్రోన్స్ తోటి ఇజ్రాయిల్ పైన లేకపోతే ఇటు ఎమిరేట్స్ పైన పెద్ద ఎత్తున దాడులు చేస్తోంది. కానీ వీటిని అడ్డుకునేందుకు ఇంటర్సెప్టార్ మిసైల్స్ తోటి అమెరికా ఇజ్రాయిల్ కూడా ప్రయత్నం చేస్తోంది. కాకపోతే ఒక్కో ఇంటర్సెప్టార్ మిసైల్ ఖర్చు మనం చూసుకున్నట్లయితే దాదాపు కొన్ని కోట్ల రూపాయలు అవుతుంది. అంటే 30 కోట్ల రూపాయలకు పైగా ఒక్క ఇంటర్సెప్టార్ మిసైల్ తయారు చేయడానికి అవుతుంది. దాని